హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, నేను నిన్న న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను. కారణం ఏంటంటే దుబాయ్లో పనిచేస్తున్న ఒక మిత్రుడు, సో అతని యొక్క భార్యని ఇంట్లో పిల్లలు సరిగా పట్టించుకోవట్లేదు, చూడట్లేదంట. అంటే అతను నేను ఉండగానే నా భార్యని సరిగ్గా చూడట్లేదు, ఒకవేళ నేను లేకపోతే నా భార్యని చూస్తారో లేదో గ్యారంటీ లేదు. అర్జెంటుగా వెళ్ళి పాలకొల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ పాలసీ చేయించి పెట్టమన్నాడండి భార్య పేరు మీద. అసలు నేను అసలు వెళ్ళనన్నాను అంత దూరం. కానీ అతను నీ పెట్రోల్ కూడా డబ్బులు ఇస్తాను, కారు పెట్రోల్ డబ్బులు ఇస్తాను, సో తప్పకుండా వెళ్ళి చేయించు, మాకు వచ్చే పరిస్థితి లేదు. ఆ భార్యకి 4 రోజుల నుంచి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ కూడా చూపించట్లేదంట. ఇప్పుడే నా కొడుకులు చూడట్లేదు, రేపొద్దున నేను లేకపోతే నా భార్యని చూస్తానని గ్యారంటీ లేదు. సో నన్ను నమ్ముకున్న నా భార్యకి న్యాయం జరగాలి, అర్జెంటుగా పెన్షన్ పాలసీ చేయించమంటే అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయిందండి. అందువల్ల సో నేను న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను, సారీ. సో అయితే ఆఫ్రికా తెలుసు కదా, ఆఫ్రికాలో కొత్త వైరస్ వచ్చిందంటండి, డింగో కొత్త వైరస్ అంటండి. ఆల్రెడీ కేసులు పెరుగుతున్నాయంట ఆఫ్రికాలో. సో కువైట్ విషయానికి వెళ్తే నరేంద్ర మోడీ గారు కువైట్ వస్తున్నారు కదా రేపు. అయితే కువైట్లో ఆయన స్పీచ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక పెద్ద స్టేడియంని ఏర్పాటు చేశారు. అది సభా సాలింలో అనమాట, అబ్దుల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద. సో 4,000 నుండి 5,000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా పెద్ద స్టేడియంని ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారి స్పీచ్ కోసం. నెక్స్ట్ అరేబియన్ కప్ సెరమనీలో కూడా పాల్గొంటారు నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ అక్రమంగా ఇంపోర్ట్ చేసిన ఆల్కహాల్ బాటిల్ అండి. సో దగ్గరగా 6,828 బాటిల్ని డిస్ట్రాయ్ చేసేసింది సో కువైత్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఇరుక్కున్న ఒక వ్యక్తి, అంటే డ్రైవర్ జాబ్ అని తీసుకెళ్ళి గొర్రెలు మేపే దగ్గర వేశారంటండి. అయితే ఇతను తీసుకెళ్ళిన ఇతను ఊరు అతను సూపర్వైజర్ అంట. తీసుకెళ్ళి ఇతను చాలా ఇబ్బందులు పెడతాడంటండి. సో అతని భార్య పిల్లలు ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో కంప్లైంట్ దర్జ్ చేశారు. మా భర్తను ఎలాగైనా సరే అరబీ సెల్ నుండి తీసుకొచ్చి ఇంటికి తీసుకురండి అని చెప్పి ఒక కేసు దర్జ్ చేశారు. ఓకే, నెక్స్ట్ జగిత్యాల దమ్మన్నపేటకు చెందిన ఒక వ్యక్తి భూమేష్, ఇతను 10 సంవత్సరాలైన సౌదీ వెళ్ళి, ఇండియా నుండి 10 సంవత్సరాలు సౌదీ వరకు తిరిగి రాలేదు. కారణం ఏంటంటే ఇతనికి ఒక రకమైన భయం అంటే, అతను 3 ఆడపిల్లలంట, పెళ్లి చేస్తానో చేయలేనో, వాళ్ళకి న్యాయం చేయలేను అని చెప్పి ఒక ఫోబియా, భయంతో అతను తిరిగి ఇండియా రావట్లేదంటే. 10 సంవత్సరాల నుంచి సౌదీలో ఉన్నాడంట. అతని భార్య పిల్లలు ప్రవాసీ ప్రజావాణిలో అభ్యర్థన జారీ చేశారు. సో ఆ పిల్లల యొక్క తండ్రిని తిరిగి ఇంటికి తీసుకురావాలని చెప్పి. 3 ఆడపిల్లలు ఉండడం వల్ల అతనికి భయంతో, అతను అంటే చేస్తానో చేయలేనని చెప్పి భయంతో అతను ఉండిపోయాడు, రాలేదంట. ఇదండి సౌదీ సంగతి. యో విషయానికి వెళ్తే దుబాయ్ రోడ్ల పైన సైకిల్ మీరు నడుపుతున్నారా, అయితే జాగ్రత్త అండి, కొందరు పోలీసులు అరెస్ట్ కూడా చేశారు ఈ మధ్యన. సో నెక్స్ట్ బయట మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో, మద్యం తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో చూడండి బయట మద్యం అమ్ముతుంటారు కదా, వెళ్ళి సాయంత్రం డ్యూటీస్ వచ్చి 2 బీర్లు కొట్టి పడుకుందాం అని చెప్పి అనుకునే వాళ్ళు జాగ్రత్త అండి. సో ఎవరైనా మద్యం అమ్ముతుంటూ దొరుకుతుంటే ఆ పోలీసులు అటువంటి వారికి బ్యాన్ విధిస్తున్నారు. యూఏ లైఫ్ లాంగ్ బ్యాన్, మళ్ళీ ఎప్పుడు కూడా తిరిగి మరి యూఏలో ఎక్కడికి వెళ్ళారు, దుబాయ్ కాదు యూఏలో ఎక్కడికి వెళ్ళారు. సో మద్యం తాగుతున్న వాళ్ళని అరెస్ట్ చేసి బ్యాన్ చేస్తున్నారు, డిపోర్ట్ చేస్తున్నారు అధికారులు, జాగ్రత్త అండి. సో నెక్స్ట్ యూఏ నుండి కేరళ వచ్చిన 2 వ్యక్తులకి మంకీ పాక్స్ లక్షణాలు కనుగొన్నారంట. సో యూఏలో న్యూ ఇయర్కి పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ఓకే, వామన్ విషయానికి వెళ్తే అంగోలా ప్రెసిడెంట్ గారు వామన్ వచ్చారు. అయితే మేము తారక్ గారితో భేటీ అయ్యారు. సో ద్వైపాక్షిక సంబంధాలు, బిజినెస్ కోసం మీటింగ్ అనమాట ఇది. తర్వాత డ్రోన్లను ఉపయోగించి ట్రాఫిక్ని కంట్రోల్ చేసే విధంగా కొత్త టెక్నిక్లు ఈ ట్రయల్ చేస్తున్నారండి వామన్లో. నెక్స్ట్ మనం బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రెన్కి వచ్చి ఏజెంట్ చేతిలో మోసపోయి ఇబ్బందులు పడుతున్న ఒక మహిళకి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అయిన వాసంశెట్టి సుభాష్ గారు అండగా ఉండి ఆమెను ఇంటికి రప్పించారు, ఆమెకు సాయం చేశారు. సో నెక్స్ట్ బెహ్రెన్ పోలీసులు పరేడ్ చేశారండి ముర్రాక్ వీధుల్లో. సో అద్భుతంగా పరేడ్ చేశారు. రాజ కుటుంబీకులు కూడా ఈ పరేడ్లో పాల్గొన్నారు. ఈ ప్రవాసీలు కూడా, నెక్స్ట్ బెహ్రెన్లో ప్రవాసీలు కూడా ఈ పరేడ్లో పాల్గొన్నారు. అల్కామిల్ ఏరియాలో ఒకటి రోడ్డుపైకి వచ్చేసి ఇది ట్రాఫిక్ చాలా ఇబ్బంది పెట్టేసింది, కొంచెం ట్రాఫిక్ అంతరాయానికి కూడా గురైంది. సో ఈ ఒంటి కారణంగా అనమాట. నెక్స్ట్ వర్కర్స్ చేత బలవంతంగా వ్యభిచారం చేస్తున్న ఒక మహిళకి
3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. సో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ నెంబర్కి జాబ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఎవరైనా కొంచెం జాబ్ ఉంటే కొంచెం తెలియచేయండి. మేబీ ఏదైనా డ్రైవర్ జాబ్ అనుకుంటా. నెక్స్ట్ సో ఖత్తర్లో రెక్లెస్గా ఈ నేషనల్ డే సందర్భంగా కొందరు అత్యుత్సాహానికి పోయి రెక్లెస్గా డ్రైవ్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ కార్లని సీజ్ చేసి వాటిని క్రషర్లో వేసి మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ నేషనల్ డే సెలబ్రేషన్స్ అద్భుతంగా నిర్వహించారు ఖత్తర్లో. సో డిస్ప్లే అవుతున్న పక్కన వీడియోలు చూసుకోవచ్చు. సో ఖత్తర్ అంటే ధనిక దేశంలో సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండవు. ఒక లెక్కలో ఒక ఏకలా ఉంటుంది అనమాట. తర్వాత 155 మందిని అరెస్ట్ చేశారు. 600 కార్లను కూడా సీజ్ చేశారు. ఎందుకంటే ఈ నేషనల్ డే సందర్భంగా కొంచెం హతోత్సాహంతో కార్లు టాప్ ఎక్కేసి ఇష్టాసారంగా ఫీట్లు చేయడం ఇటువంటి వారిని అధికారులు అరెస్ట్ చేశారు. సో వాళ్ళ కార్లను కూడా సీజ్ చేశారు. సో గైస్ ఇదండి ఖత్తర్ సంగతి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.